ఈరోజు మా ఇంట్లో లంచ్లో స్పెషల్ రాగి సంగటి అండ్ మటన్ కీమా కర్రీ. నేను ఎలా ప్రిపేర్ చేశానో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చెప్తాను, ఫాలో అయిపోండి. నేను ఇక్కడ 300 గ్రాముల మటన్ కీమాని తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక 6 వెల్లిపాయలు, ఒక 1 ఇంచ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 6 లవంగాలు, 6 ఇలాచీలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి అండ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన వెంటనే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది, ఇది ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని కడిగి పక్కన పెట్టుకున్న 300 గ్రామ్స్ మటన్ కీమాని ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వాటర్ వేయకుండా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్కి ఎక్కువ, మీడియం ఫ్లేమ్కి తక్కువ మంట పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేయాలి. అందులో ఉన్న వాటర్ కంటెంట్ తోటే మటన్ కీమా కాస్త ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపోయేంత ఉప్పు, కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 1 కప్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రాగి సంగటి చేస్తున్నాను కాబట్టి సంగటికి గ్రేవీ కర్రీసే బాగుంటాయి. సో అందుకోసమని 1/2 కర్రీ గ్రేవీ చేస్తున్నాను, మిగతా 1/2 వచ్చేసి కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. సో మిగతా 1/2ని ఇలా స్టవ్ పైన ఒక 10 నిమిషాల పాటు కుక్ చేస్తే ఇలా ఫ్రై లాగా అయిపోయింది. ఆహా, మటన్ మసాలా స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు నేను కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను, ఫాలో అయిపోండి. 1 కప్ రైస్కి 3 కప్పుల వాటర్ పోసుకొని రైస్ అయితే ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్గా రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి నేను ఏ కప్తో అయితే రైస్ వేసానో అదే కప్తో 1 కప్ రాగి పిండిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి, ముద్దలు కట్టకుండా. అలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్కసారి కలుపుకొని చేతికి వాటర్ పెట్టుకుంటూ వీటిని ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడి రాగి సంగటి అయితే అయిపోయినట్లే. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.